సర్కార్ వారి తప్పుడు కేసుల కుట్ర అధికారిక ఫైళ్ల సాక్షిగా బయటపడింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును వేధించడమే లక్ష్యమని, అందులో భాగంగానే వరుస కేసులు పెడుతున్నారని ఆరోపణలకు బలమైన సాక్ష్యం దొరికింది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అంటూ సిఐడి పెట్టిన కేసు జగన్ రోత పత్రిక రాతల్లో డొల్లతనం బయటపడింది. ఎందుకంటే అసలు ప్రివిలైజ్ ఫీజు రద్దుకు సంబంధించిన ఫైల్ చంద్రబాబు వద్దకు ప్రత్యేకంగా రానేలేదు. దానిపై ఆయన సంతకం లేదు. అసలు ఆ ఫైల్ను ఆయన చూడనే లేదు. అయినప్పటికీ సిఐడి నమోదు చేసిన లిక్కర్ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు. ఇక ఎస్పీ వైరెడ్డి డిస్టిలరీస్కు చంద్రబాబు అయాచిత లబ్ధి చేకూర్చారు అన్న ఆరోపణ కూడా ఫేక్ అని స్పష్టమైంది. వీటి వెనుక చంద్రబాబు ప్రమేయం లేదని ఆధారాలను స్వయంగా సిఐడిఏ కోర్టుకు సమర్పించడం విశేషం. మద్యం షాపుల పాలసీకి 2015లో సవరణ చేశారు. అందులో ప్రివిలైజ్ ఫీజు రద్దు ద్వారా మద్యం షాపులకు లబ్ధి చేకూర్చారనేది ప్రధాన అభియోగం. నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో లైసెన్స్ ఫీజుకు 10 రెట్ల నుంచి మంచి మద్యాన్ని కొంటే అదనంగా కొనుగోలు చేసిన మద్యంపై ప్రివిలైజ్ ఫీజు వసూలు చేసేవారు. దీనిపై మద్యం దుకాణదారుల సంఘం ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించింది. అదనపు ఫీజులతో తమకు నష్టం వాటిల్లుతోంది అని, ఎక్కువ సరుకు అమ్మితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, అదనంగా ప్రివిలైజ్ ఫీజు వేయడం సరికాదు అని పేర్కొంది. దీనిని ఎక్సైజ్ శాఖ కమిషనర్ పరిశీలించి ప్రివిలైజ్ ఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించారు. దీనిపై అధికారుల స్థాయిలో పూర్తి స్థాయి చర్చ జరిగిన అనంతరం 2015 జూన్ 17న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తీసుకున్నారు. అంటే ఇది చంద్రబాబు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. పోనీ ఆ తర్వాత వచ్చిన ఫైలుపై ఆయన సంతకం చేశారా అంటే అదీ లేదు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అదే నెల 22న ఫైల్ పెట్టారు. మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టుకు గురువారానికి వాయిదా వేసింది. బుధవారం జరిగిన విచారణలో ఏజీ ఎస్ శ్రీరామ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఆయన కోర్టు ముందు ఉంచిన ఫైళ్లను తమకు అందజేయాలి అని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది నాగముతో అభ్యంతరాన్ని తెలియజేశారు. దీంతో వాటిని పిటిషనర్కు అందజేయాలి అని న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు సిఐడిని ఆదేశించారు. బుధవారం కోర్టు సమయం ముగియడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలోని 2 బ్రోవరీస్, 3 డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు అని రాష్ట్ర బ్రోవరీస్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ వ్యాజ్యాలకు విచారణకు రాగా చంద్రబాబు తరపున నాగమూర్తో వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు విధింపు కారణంగా 2014-15 మధ్య మద్యం అమ్మకాలు తగ్గాయి అని, ఈ నేపథ్యంలోనే 2015-17 మద్యం పాలసీలో ఆ ఫీజును తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని, ఈ విషయాన్ని కాగ్ నివేదిక కూడా నిర్ధారించింది అని తెలియజేశారు. సిఐడి తరపున ఏజీ స్పందిస్తూ ప్రివిలేజ్ ఫీజు తొలగింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది అన్నారు. రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక శాఖ అభిప్రాయం తీసుకోవాలి. ప్రస్తుత కేసులో అలాంటి నిబంధన పాటించలేదు. చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించి కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారు అని అన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానాలు సైతం వెనుకాడతాయని, అలాంటిది ప్రభుత్వ పాలసీ సరైనదో కాదో దర్యాప్తు అధికారి ఎలా నిర్ధారించగలరు అని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ ప్రశ్నించారు. విధానపరమైన నిర్ణయాలకు క్రిమినాలిటీని ఆపాదించడానికి వీల్లేదు అని బుధవారం హైకోర్టుకు నివేదించారు. సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలి అనే సదుద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలి అన్న నిర్ణయాన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది అంటూ గనుల శాఖ డైరెక్టర్ ఏపీ ఎండీసీఎండీ వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిగింది. ఆయన తరపున అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇసుకను నిత్యావసర వస్తువు నిర్వచనం పరిధిలోకి తీసుకురావాలి అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఉచిత ఇసుక విధానం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు రూపొందించింది. వ్యక్తులు తమ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన బీచ్లలోనే ఇసుక తవ్వకాలను అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపును నిషేధించింది. ఇసుక తవ్వకాలు ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు అని ట్రిబ్యునల్ నియమించిన కమిటీ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఎన్జీటీ కేసును మూసివేసింది. ఈ విషయాన్ని దాచిపెట్టి సిఐడి కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది. ఏజీ ఎస్ శ్రీరామ్ వాదనల కోసం విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభ ముహూర్తం మారింది. ఈ నెల 27వ తేదీ పాదయాత్ర మొదలు పెడతారు అని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 24వ తేదీన ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుందని గతంలో అనుకున్నారు. కానీ ముహూర్తం తదితర కారణాల వల్ల మారింది అని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పాదయాత్ర మార్గం వంటి ఇతర అంశాల్లో మార్పేమీ లేదని, ప్రారంభ తేదీ మాత్రమే మారింది అని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరపనుంది. అక్రమాస్తుల కేసులో 10 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, ఆయన బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టులో రఘురామ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీబీఐ తన వాదనలు హైకోర్టులో వినిపించకపోవడంతో దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ గత 10 ఏళ్లుగా నత్తనడకన సాగుతోంది అని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం రఘురామ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. జగన్పై 11 కేసులను సీబీఐ నమోదు చేయగా గత 10 ఏళ్లలో 3041 సార్లు వాయిదా పడ్డాయని, విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలి అన్న ఉద్దేశం సీబీఐకి లేదు అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసిన విషయాన్ని రఘురామ ప్రస్తావించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించి మరోసారి గద్దెనెక్కాలి అనుకున్న ముఖ్యమంత్రి జగన్ ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. బోధనేతర సాకుతో సార్వత్రిక ఎన్నికలకు టీచర్లను దూరంగా ఉంచాలి అనుకున్న వారిని తిరిగి ఆ విధుల్లోకి తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగానే తమకు వ్యతిరేకంగా మారిన ఉపాధ్యాయ వ్యవస్థను తప్పించేలా జగన్ చేసిన దురాలోచనలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు కేటగిరీల వారీగా పంపాలి అని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. టీచర్లను ఎన్నికల విధుల్లో పెట్టే ఉద్దేశం లేకపోయినా ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకైనా మంచిది అని వారి వివరాలు సేకరించడం ప్రారంభించింది. శనివారం లోగా పాఠశాల విద్యాశాఖతో పాటు జిల్లా కలెక్టర్లకు వివరాలు ఇవ్వాలని ఎంఈఓలకు డీఈఓలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూళ్లలో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులతో సహా అందరి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ఏడాది నవంబర్ 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదు అంటూ అప్పట్లో జీవో జారీ చేసింది. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి అదనపు సిబ్బంది అవసరమైతే అన్ని శాఖల ఉద్యోగులను వినియోగించిన అనంతరం అవసరమైతే మాత్రమే టీచర్ల సేవలు వాడుకోవాలని స్పష్టం చేసింది. ఆ నిబంధనలో ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనకూడదు అని పేర్కొనలేదు. కానీ ఈ ఆదేశాలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జారీ చేసింది అనేది అందరికీ అర్థమైపోయింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం దెబ్బకొట్టడంతో దాదాపు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. తమకు పార్టీల రంగు పులిమి బిల్లులు చెల్లించకుండా కష్టాలు పాలు చేయడం తగదని, వెంటనే బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 10 నాటికి డెడ్ లైన్ విధిస్తున్నామని, బిల్లులు చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కొందరికే బిల్లులు చెల్లించారని, మిగిలిన కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటని, వేల కోట్లలో బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీ జేబులో డబ్బులు అడగడం లేదని, తాము చేసిన పనులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను అడుగుతున్నామని అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఇంజనీరింగ్ శాఖల పరిధిలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి తరలి వచ్చారు. రావాలి పేమెంట్, కావాలి పేమెంట్ అంటూ కాంట్రాక్టర్లు నినదించారు. మేము కాంట్రాక్టర్లం, మాకు రాజకీయాలు తెలియవు. ఏ ప్రభుత్వం ఉన్నా అది చేపట్టే అభివృద్ధి పనులు చేయడమే మాకు తెలుసు. ప్రేమ, అభిమానం అందరికీ సమానంగా పంచుతాము అన్నారు. బిల్లుల చెల్లింపులో ప్రేమ మాత్రం కొందరికే దక్కుతోంది. కాంట్రాక్టర్లు అందరూ డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టి పనులు చేయరు. చాలా మంది చిన్న, మధ్య కాంట్రాక్టర్లు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి మీ పనులు చేస్తుంటే బిల్లులు ఇవ్వాలన్న కనీస ధర్మం కూడా మరుస్తారా? మాకు మీలాగా రాజకీయాలు తెలియవు. ప్రజలందరిలాగానే వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనా ఉండవచ్చు. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి పనులు చేయడమే తప్ప రెండో ఆలోచన మాకు ఉండదు అంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన తిరుమల రానున్నారు. రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన ఖరారైనట్టు తిరుపతి కలెక్టరేట్ కు సమాచారం అందింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం 5:45 హైదరాబాద్లోని దిండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి విమానంలో బయలుదేరి 6:50 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7:45 తిరుమల చేరుకుంటారు. కొండపై రచన అతిథి గృహంలో రాత్రికి బస చేస్తారు. సోమవారం ఉదయం 7:50 అతిథి
అతిథి గృహం నుంచి బయలుదేరి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. సుమారు గంట పాటు ఆలయంలో గడుపుతారు. 8:50 ఆలయం నుంచి వెలుపలికి వచ్చి అతిథి గృహానికి చేరుకుంటారు. 9:30 తిరుగు ప్రయాణమై 10:20 రేణిగుంట విమానాశ్రయం చేరుకొని విమానంలో హైదరాబాద్ వెళ్తారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, తిరుమలలో బసా వాహనాల కాన్వాయ్ తదితర ఏర్పాట్లలో తలమునకలైంది. కాగా ప్రధాని రాక సందర్భంగా ఆయన్ను విమానాశ్రయంలో స్వాగతించేందుకు సీఎం జగన్ రానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దోచుకున్న సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దళితులు పేదల స్నేహితుడినని చెప్పుకునే కేసీఆర్ స్కీములు పెడతారు, వాటిని బంద్ చేస్తారు అని విమర్శించారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతులకు 1,00,000 రుణమాఫీ, బీసీ బంధు, గృహలక్ష్మి స్కీమ్లకు నిధులు విడుదల చేయకుండా బంద్ చేశారు అని అన్నారు. ఖర్గే జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రజల భూములు గుంజుకొని పైసలతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని అన్నారు. ప్రజలను కలవని ఫామ్ హౌస్ లో ఉండి నిర్ణయాలు తీసుకునే సీఎం అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా మంత్రులంతా ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్ తో పాటు అన్ని రకాల కుంభకోణాల్లో ఉన్నారని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్ స్కామ్ల వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై 5 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఏ టీం, బి టీం, సి టీం పార్టీలని విమర్శించారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదు అన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతను కేసీఆర్ దూషిస్తున్నారని, ఆమె హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి ఉండకపోతే తెలంగాణ పరిస్థితి, ఈ ప్రాంత రైస్ మిల్లుల పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలి అన్నారు. ఏ మీటింగ్కు పోయినా నేను బక్కోడిని అని కేసీఆర్ చెప్పుకుంటూ ఉంటారు. ఈ బక్కోడి మీద 10 మంది పడుతున్నారని చెప్తూ ఉంటారు. కానీ ఆయన బక్కోడు కాదు, బకాసురుడు. 1,00,000 కోట్ల తెలంగాణ సంపద మింగాడు. హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాల భూమిని దిగమింగాడు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ మళ్లీ పోటీ పడుతున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఓడిపోతే ఫామ్ హౌస్ కు పోయి పడుకుంటానని కేసీఆర్ అంటున్నారని, కానీ గజ్వేల్ నుంచి కామారెడ్డికి పోయినా, శంకరగిరి మాన్యాలకు వెళ్లినా గజ్వేల్ యువత ఊరుకోరు అని, ఫామ్ హౌస్ లో పంటానంటే ఊరుకోబోమని, పొలిమేరలు దాటే వరకు తరిమి కొడతామని అన్నారు. అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లు కక్కిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. నేను గజ్వేలుకు వస్తున్నానని తెలిసి కేసీఆర్ నేను పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లి అడ్డం పొడుగు మాట్లాడాడు. నేను అబద్ధాలు చెబుతానని ఆరోపించాడు. అదే నిజమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల మాదిరిగా అబద్ధాల టెస్టుకు నేను సిద్ధం. నేను సుక్క ముట్ట, కానీ కేసీఆర్ సుక్క లేనిదే కాలు బయట పెట్టడు. కేసీఆర్ కు నాకు పోలికేంటి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్లో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గ్రహించే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడని, అక్కడ అసలైన వేటగాడు ఉన్నాడని పేర్కొంటూ తాను కామారెడ్డిలో పోటీ చేయడం గురించి రేవంత్ ప్రస్తావించారు. కామారెడ్డి రైతులు కేసీఆర్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గజ్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ సంపాదన ఎంత అని, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేము ఓట్లు అడుగుతామని, కాళేశ్వరం, మేడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలడా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు భూములు కావాలన్నా, స్థలాలు కావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గరీబ్ హఠావో, రోటీ కపడా మకాన్ పేరుతో పేదలకు భూములు పంచిపెట్టారని అన్నారు. ఈ రోజు అందరికీ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయంటే కారణం నాడు ఆమె బ్యాంకులను జాతీయం చేయడమేనని అన్నారు. జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పించిన ఘనత ఆమెకు దక్కుతుంది అన్నారు. సంగారెడ్డిలో ఓడిఎఫ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చానని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలని 20 సూత్రాల పథకం తెచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయించారని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి చెందాలి అంటే కేసీఆర్ ఓడిపోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్నారు. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపు అమలు చేస్తామని అన్నారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, 4,000 నెలవారీ పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం అమలు చేస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించిన ఉద్యమకారుడు, సొంత రాష్ట్రాన్ని 10 ఏళ్లలోనే దేశంలోని నెంబర్ 1 గా నిలిపిన కేసీఆర్ తెలంగాణకు ఒకే ఒక గొంతుక అని మంత్రి కేటీఆర్ అన్నారు.
కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపిన నేతపై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కక్ష కట్టాయని ఆరోపించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం చూసి మేము కొంత గందరగోళంలో పడ్డాం. నిజంగానే కాంగ్రెస్ గాలి ఉందా అని క్షేత్రస్థాయిలో వేర్వేరు కోణాల్లో పరిశీలన చేశాం. కొందరు సర్పంచ్లతో మాట్లాడితే మా దగ్గర 80% పైగా ఓట్లు బీఆర్ఎస్కే పడతాయి, కానీ పక్క ఊర్లో కొంచెం తేడాగా ఉన్నట్లందే అని చెప్పారు. ఆ పక్క ఊరు ఆయన్ని అడిగితే కూడా ఇలాంటి సమాధానమే వచ్చింది. దీన్ని బట్టి నిజానికి ఎక్కడా బీఆర్ఎస్ పట్ల ప్రతికూలతలు లేదు. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా హడావిడి, వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టడం తప్ప నిజంగా కాంగ్రెస్ గాలి అనేది ఉత్తిదే అనేది అర్థమవుతోంది. వ్యవసాయ బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి నిధులు నిలిపివేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ రైతు వ్యతిరేక విధానాన్ని తేటతెల్లం చేశాయి. నిజం చెప్పినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే కరెంటుపై నిజం చెప్పినందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలంగాణను అప్పుల పాలు చేశామని నిర్మల మాట్లాడడం బాధ్యతారాహిత్యం అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో 3వ స్థానంలో, కొడంగల్లో 2వ స్థానంలో నిలవబోతున్నారు అని అన్నారు. కొడంగల్లో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారు. ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా చాలా భూములను ఆయన కబ్జా చేశారు. మేమంతా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆంధ్ర వాళ్ల చంకలో చేరి తుపాకీ రాముళ్లా బెదిరించారు. తెలంగాణ వచ్చాక 50 లక్షలతో వచ్చి ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించి దొరికిపోయిన దొంగ. ఆయన చెప్పే ఆల్తో ఫాల్తూ మాటలు నమ్మొద్దు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లాలోని కొడంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లా పరిగి, తాండూరు నియోజకవర్గంలోని అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యేది లేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలంతా తెలంగాణకు పట్టిన చీడ పీడలని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు ఎందుకు వేస్ట్ అని అంటున్నారని, ఈ కాంగ్రెస్ నేతలకు బుద్ధి ఉందా అని విమర్శించారు. బుధవారం రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని, 3 గంటలే చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, 3 గంటల కరెంటుతో వ్యవసాయం సాగుతుందా అని ప్రశ్నించారు. అదేమంటే రైతులు 10 హార్స్ పవర్ల మోటార్లు వాడాలి అంటున్నారని, ఎన్నడైనా రేవంత్ భూమి దున్ని వ్యవసాయం చేశారా అని విమర్శించారు. తాను కాపు బిడ్డనని, వ్యవసాయం చేసే రైతునని, వారికి ఏది అవసరమో తనకు తెలుసు అని చెప్పారు. రాష్ట్రమంతా 10 హార్స్ పవర్ల మోటార్లు కావాలంటే సుమారు 50 నుంచి 60 వేల కోట్లు కావాలని ఎంత డబ్బు వివరిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు అయ్యొచ్చి ఇస్తారా అని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి 100 లేఖలు రాశాను అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దమ్ము ధైర్యం ఉంటే ఆ లేఖలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అబద్దాలు మాట్లాడారు అన్న కేసీఆర్ కు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఓ మహిళా మంత్రిని అలా విమర్శిస్తారా అని నిలదీశారు. విద్యుత్ లెక్కలు తేల్చేందుకే మీటర్లని బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫ్యామిలీ, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు దుయ్యబట్టారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా కేంద్రం లేఖలు పంపింది అని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. కానీ కేసీఆర్ సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలను బయటపెట్టేందుకు తాము సిద్ధమని, కేసీఆర్ ఆయన రాసిన 100 లేఖలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు రానందునే పథకాలు ఆలస్యం అయ్యాయి అన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుపట్టారు. తలా తోకా లేకుండా మాట్లాడడం కేసీఆర్ కుటుంబానికి అలవాటైపోయిందని విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీని సీఎం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, 50% ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే వారిని ఇతర పార్టీలు నమ్మవని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర్లో కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. మీకోసం కోట్లాడి జైలుకు పోయినోళ్లను గెలిపిస్తారా? భూ కబ్జా, చీటింగ్, అక్రమ సంపాదన కేసులు, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని గెలిపిస్తారా అని ప్రజలను అడిగారు. ప్రజల కోసం పోరాడినందుకు దాదాపు 5,000 మంది బీజేపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారని, తనపై 74 కేసులు పెట్టారని అన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులపై భూ కబ్జా కేసులు ఉన్నాయని అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై 27 కేసులు ఉన్నాయని, అవన్నీ 420 కేసులని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ పై అక్రమ సంపాదన, గ్రెనేడ్ కేసులు ఉన్నాయి అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోతే తాము పోరాడి అమలు చేయించామని అన్నారు. యూజేఎల్ఎస్ ఫెల్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు అని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా? మడతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకో అంటూ మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. సీఎంగా కేసీఆర్ ముఖమే చూడలేకపోతున్నామని, ఇక కండ కావరం ఎక్కిన కేటీఆర్ ఎవరు చూస్తారు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేసింది అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్థాంతరంగా కూలిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యమన్నారు. ప్రధాని మోదీ 25 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. త్యాగాలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో అవినీతి పెచ్చుమీరిపోయింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ స్థాయిలో అవినీతి ఉంటుందని తాను ఊహించలేదు అన్నారు. ఉద్యమ పార్టీకి పాలన అప్పగించడం పట్ల తాను సుముఖంగానే ఉన్నానని, అయితే దశాబ్ద కాలంగా వారి అవినీతి చూస్తుంటే భయమేస్తుంది అని తెలియజేశారు. తనకు పోరాట స్ఫూర్తినిచ్చింది కాళోజీ, పోరుగడ్డ, ఓరుగల్లు తెలంగాణని వెల్లడించారు. బుధవారం హనుమకొండలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ప్రధాని మోదీకి తన పూర్తి సహకారం ఉంటుంది అని స్పష్టం చేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని తాను మర్చిపోలేను అన్నారు. కానీ అమరుల త్యాగాల తెలంగాణ ఆవిర్భవించలేదు అని చెప్పారు. 1200 మంది బలిదానాల సాక్షిగా తెలంగాణలో ఖచ్చితంగా జనసేన ఉంటుంది అన్నారు. బీజేపీతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. తాను అవినీతి రహిత తెలంగాణ ఉండాలని కోరుకున్నానని, కానీ రాష్ట్రంలో అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మీకు అందరికీ తెలుసు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవలే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లిన ఒక వ్యక్తి నీటిపారుదల ప్రాజెక్టులో తాము ఎంత కమిషన్ తీసుకుంటున్నామో బాహాటంగా చెప్పడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. అవినీతి ఆంధ్రప్రదేశ్లో జరిగితే తాను వేరే విధంగా ఆలోచించేవాడినని, అక్కడిది అలవాటైపోయిందని చెప్పారు. తనకు ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అని చెప్పారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థులు రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్ రావులను భారీ మెజారిటీతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు. వైసీపీ, బీఆర్ఎస్ తెర వెనుక స్నేహితులే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. 10 ఏళ్ల క్రితం ఉన్న టీఆర్ఎస్ గా ఉన్న ఆ పార్టీ నేడు బీఆర్ఎస్ గా మారింది అని, మిగులు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది అని వ్యాఖ్యానించారు. ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఏపీని కూడా అప్పుల రాష్ట్రంగా చేశారు అని అన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పాటైన తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకుంది అని పురంధేశ్వరి విమర్శించారు. నీళ్లు, నియామకాలు, నిధులపై అడిగితే కేంద్రంపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. 1.35 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కేసీఆర్ అవినీతితో పనికిరాకుండా పోయింది అన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కమ్మవారి ఆత్మీయ సమావేశానికి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలు, వ్యక్తిత్వాన్ని ఎవరైతే పాటిస్తారో వారే నిజమైన వారసులు అన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డితో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి వెంగళరావు నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లోనూ పురంధేశ్వరి పాల్గొన్నారు. నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని, 1.91 లక్షల పోస్టులు ఉంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని, 24,000 టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు అని ఆరోపించారు. తెలంగాణ గాంధీ భవన్ రిమోట్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉంది అని మజ్లిస్ అధ్యక్షుడు అజాదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తోనే రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమైందనీ, ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ఆయన అప్పట్లో టీడీపీలో పనిచేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ లో పనిచేస్తున్నారని చెప్పారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఓవైసీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోటీ చేయడం ద్వారా మజ్లిస్ బీజేపీ గెలుపునకు సహకరిస్తుంది అన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో మజ్లిస్ పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అక్కడ బీజేపీకి అవకాశం దక్కకుండా చేయడానికే పోటీ నుంచి విరమించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని ఓవైసీ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ 3వ సీఎం కావడం ఖాయమని చెప్పారు. వాయనాడులో 35% ముస్లిం ఓట్లతోనే రాహుల్ గాంధీ గెలిచారని, అసలు కాంగ్రెస్ ను కాపాడుతున్నదే ముస్లింలని ఓవైసీ చెప్పారు. గోషామహల్లో మజ్లిస్ పోటీ చేయకపోవడం, జూబ్లీహిల్స్ లో బరిలో నిలవడాన్ని ఓవైసీ సమర్థించుకున్నారు. గోషామహల్లో ఒకప్పుడు బీజేపీని ఓడించడానికి, కాంగ్రెస్ ను గెలిపించడానికి పోటీ చేశామన్నారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ గడ్డం వివేక్ పరోక్ష నియంత్రణలో విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనసాగుతుంది అని ఈడీ స్పష్టం చేసింది. ఈ నెల 15న రామంతపూర్లో చెన్నూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డ 50 లక్షల కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఐటీ, ఈడీ అధికారులు ఈ నెల 13న వివేక్ కు చెందిన కంపెనీ నుంచి 8 కోట్లను విజిలెన్స్ సెక్యూరిటీకి పంపినట్లు గుర్తించారు. ఆ తర్వాత రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ పుట్టు పూర్వోత్తరాలను తవ్వి తీసిన ఈడీ ఆ సంస్థతో మాజీ ఎంపీ వివేక్ కు సంబంధాలు ఉన్నట్లు నిగ్గు తేల్చింది. ఈ సంస్థ లావాదేవీల్లో ఫెమా ఉల్లంఘనలను గుర్తించి మంగళవారం హైదరాబాద్లోని వివేక్ ఇల్లు, హైటెక్ సిటీలోని తాత్కాలిక నివాసం, మంచిర్యాలలోని ఇల్లు, విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్,
రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల వివరాలను వెల్లడిస్తూ ఈడీ అధికారులు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీతో వివేక్ ఆయన భార్య విశాఖ కంపెనీ షేర్లతో 100 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించాం. నగదు బదిలీకి విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ బ్యాంకు ఖాతాను వివేక్ ఆయన భార్య విశాఖ ఇండస్ట్రీస్ తరచుగా ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించాం. ఆ సంస్థ ఆరంభం నుంచి 200 కోట్ల లావాదేవీలు జరిగాయి. బ్యాలెన్స్ షీట్లలో మాత్రం 20 లక్షల రాబడి వచ్చినట్లు చూపించారని అన్నారు. సమిష్టి నాయకత్వం పేరిట మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టినట్లుగానే రాజస్థాన్లో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని ఎంచుకుంది. మాజీ సీఎం వసుంధరా రాజే ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా ఆమెకు పోటీగా సీఎం రేసులోకి మరో 7గురిని తీసుకొచ్చింది. రాజస్థాన్ అనగానే బీజేపీ తరపున గుర్తుకు వచ్చేది మాజీ సీఎం వసుంధరా రాజే. ఎంతమంది పెద్ద నేతలు ఉన్నా ఆ పార్టీకి అక్కడ ఆమె దిక్కు. 2 దఫాలు సీఎంగా పనిచేసిన ఆమెను గత ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓటమి తర్వాత మోదీ షా పక్కన పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె వర్గానికి టికెట్లు ఎక్కువ దక్కకుండా చేసి ఆమె హవా తగ్గించాలని చూశారు. కానీ ఆమె అనుయాయులు పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు దిగడంతో భయపడి వెనక్కి తగ్గారు. 200 అసెంబ్లీ స్థానాల్లో చివరకు ఆమె వర్గీయులకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం ఆమె ప్రాధాన్యాన్ని, రాజకీయ చతురతను చెప్పకనే చెబుతున్నాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించుకున్నా రేపు ఎన్నికల తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆమెనే ఎన్నుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాజేకు ప్రత్యామ్నాయంగా మరో రాజవంశీకురాలు జైపూర్ సంస్థానానికి చెందిన దియా కుమారిని 10 ఏళ్ల కిందటే మోదీ తెరపైకి తెచ్చినా రాజేకు ధీటైన ప్రజాకర్షక శక్తి ఆమెకు లేదు. 2013లో బీజేపీలోకి వచ్చిన ఆమె 10 ఏళ్లుగా రాజకీయ పరిణతి సాధించలేకపోయారు. పైగా రాజేతో విభేదాలు ఏర్పడ్డాయి. రాజవంశీకుల్లో ఆమెపై సానుభూతి ఉండడం, మోదీ షా మద్దతు ఉండడంతో వసుంధర ఆమెను ఏమీ చేయలేకపోయారు. దియా కుమారి కోసం జాతీయ నాయకత్వం ఈసారి పెద్ద సాహసమే చేసింది. జైపూర్ నగరంలోని విద్యాధర్ నగర్ స్థానంలో గత 5 దఫాలుగా మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు నరవత్ సింగ్ రాజ్వీ గెలుస్తూ వస్తున్నారు. ఈ స్థానాన్ని దియాకు ఇచ్చి ఆయన్ను చిత్తోడ్గఢ్ కు మార్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్వారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది గురువారం బయటకు వచ్చే అవకాశం ఉంది. చార్ధామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్లో కొంత భాగం ఈ నెల 12న తెల్లవారుజామున కూలిపోయింది. దీంతో 57 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. అప్పటి నుంచి సహాయక చర్యలు చేపట్టారు. 6 అంగుళాల వ్యాసం గల పైపులోను మంగళవారం ఆహారం పంపారు. డ్రిల్లింగ్ కోసం తెప్పించిన అమెరికన్ ఆగర్ యంత్రంతో బుధవారం సాయంత్రం నాటికి 45 మీటర్ల వరకు శిథిలాలు తొలగించారు. ఇంకా 12 మీటర్ల డ్రిల్లింగ్ రాత్రి వరకు పూర్తవనుంది. పైప్ల అసెంబ్లింగ్ పూర్తవగానే శుభవార్త వింటామని పీఎంఓ మాజీ సలహాదారు భాస్కర్ కూల్చే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఇనుప పైపులను శిథిలాల్లోకి పంపుతున్నారు. బుధవారం రాత్రి నాటికి 39 మీటర్ల వరకు పంపారు. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 21 మంది రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్ మాస్కులతో టన్నెల్లోకి వెళ్లారు. డ్రిల్లింగ్ లో 40 నుంచి 50 మీటర్ల మధ్య దూరమే అత్యంత కీలకమని జాతీయ రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలియజేశారు. కూలీలు బయటకు వచ్చిన వెంటనే చికిత్స చేసేందుకు 15 మంది వైద్యులను సిల్క్వారా వద్ద ఉంచారు. అంబులెన్స్లు, హెలికాప్టర్ను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ ఘటన నేపథ్యంలో దేశంలో నిర్మాణంలో ఉన్న 29 సొరంగాలను తనిఖీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. చాట్ జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్ ఏఐలో నెలకొన్న సంక్షోభం ఉద్యోగుల తిరుగుబాటుతో సుఖాంతమైంది. కంపెనీ బోర్డు సిఫార్సుతో ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్మన్ ను తిరిగి సీఈఓగా నియమిస్తూ ఓపెన్ ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆల్ట్మన్ తో ఒప్పందం కుదిరింది అని, త్వరలోనే ఆయన మళ్లీ బాధ్యతలు చేపడతారని ఓపెన్ ఏఐ ప్రకటించింది. బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజిలో కీలక సభ్యులుగా బోర్డును కూడా పునర్వ్యవస్థీకరిస్తున్నామని వెల్లడించింది. ఓపెన్ ఏఐకి చెందిన దాదాపు 700 మంది ఉద్యోగులు ఆల్ట్మన్ ను ఆయనతో పాటు కంపెనీ నుంచి తొలగించిన గ్రెగ్ ను తిరిగి తీసుకోకపోతే మూకమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఓపెన్ ఏఐ దారికొచ్చింది.